నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అధికారం ఉన్నన్నాళ్లే మన చుట్టూ జనం ఉంటారు. అధికారం పోయిందంటే మనల్ని దేకే వాళ్ళు కూడా ఉండరు. ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ కాదు, పెద్ద ఉదాహరణ, చాలా చక్కని ఉదాహరణ. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో ఉండగా, అంటే 2018 నుంచి 2023 వరకు, అంటే 2014 నుంచి 2018 వరకు అనే మాటను కాస్త పక్కన పెడితే 2018 నుంచి 2023 వరకు ఏదైతే ఉందో ఈ అధికారంలో ఉన్న సమయాన్ని మనం తీసుకుని మాట్లాడుకుందాం. ఆ టైంలో భారత రాష్ట్ర సమితికి వచ్చిన ఫండ్స్ ఎంత అంటే 580 కోట్లు, అంటే సుమారుగా 600 కోట్లు. అంత ఫండ్స్ వచ్చాయి పార్టీకి. ఎలక్టోరల్ బాండ్స్ కావచ్చు, లేకపోతే ఫండ్స్ రూపంలో ఇచ్చింది కావచ్చు, మొత్తం కలిపి 580 కోట్ల పైచిలుకు అమౌంట్. మరి అంత అమౌంట్ ఆ టైంలో వచ్చింది. కానీ అధికారం పోయాక, అంటే 2024 నుంచి 2025 కాలంలో చూసుకుంటే కేవలం 15 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 15 కోట్లు మాత్రమే. అంటే అధికారంలో లేకపోతే మనల్ని ఎవరు దేకరు అనే మాట దీనికి చక్కని ఉదాహరణ. కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్నాం కదా అని ఎగిరెగిరి పడకూడదు. అధికారంలో ఉన్ననాళ్ళు మన హద్దులు తెలుసుకొని మాట్లాడాలి, కామెంట్స్ చేయాలి, స్టేట్మెంట్స్ ఇవ్వాలి అని కూడా కేసీఆర్ విషయంలో ప్రూవ్ అయింది. ఎందుకని అంటే కేసీఆర్ గతంలో తాను ఎంత హడావుడి ఆర్భాటం చేశారు అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే పార్టీకి ఇబ్బడి ముబ్బడిగా ఫండ్స్ వచ్చి పడుతున్నాయి. 580 కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్స్ వచ్చాయి అంటే అది మామూలు వ్యవహారం కాదు. ఒక ప్రాంతీయ పార్టీకి, కేవలం ఒక ప్రాంతీయ పార్టీకి ఒక రాష్ట్రంలోనే 580 కోట్ల రూపాయలు ఫండ్స్గా వచ్చాయి అని అంటే అది చాలా పెద్ద విషయం, పెద్ద అమౌంట్ కూడా. గతంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా అలాగ ఫండ్స్ రాలేదు. సో కేసీఆర్కి అంత అమౌంట్ చూసి ఏం చేయాలో అర్థం కూడా కాలేదేమో మేబీ. సో అందుకని ఆయన ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి, మరి ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, నేను ఒక సొంత విమానం కూడా కొంటాను, అవసరమైతే సొంత హెలికాప్టర్ కొంటాను, ఆ హెలికాప్టర్ అధికారులకి ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుంది, నాకైతే విమానం ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో ఆ తర్వాత అవి కొనలేదు, కానీ పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. చూడండి, ఆయన కాన్వాయ్ చూడొచ్చు. ఇది ఎక్కడికి వెళుతుంది, ఏం కాన్వాయ్ అని మీకు అనుమానం రావచ్చు. ఆయన టీఆర్ఎస్గా ఉన్న పార్టీని ఈ ఫండ్స్ చూసుకునే, ఈ భారీ మొత్తంలో వచ్చిన ఫండ్స్ చూసుకుని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చేసి నేను ఇక జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాను, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా ఉండబోతుంది, అందుకనే టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. పైగా ఏపీలో ఒక పార్టీ ఆఫీస్ తెరిచారు, అలాగే మహారాష్ట్రలో ఒక పార్టీ ఆఫీస్ తెరిచారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి రైతులని దగ్గర చేసుకోవడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి, పార్టీని ప్రజల్లోకి పంపించడానికి రైతులకి ఫండ్స్ కూడా ఇచ్చారు. అంటే ఇన్ ద సెన్స్ కొంత విరాళాలు కూడా ఇచ్చారనమాట. పంట నష్టపోయిన రైతులు కావచ్చు, లేకపోతే ఆత్మహత్య చేసుకున్న రైతులు కావచ్చు, వాళ్ళకి విరాళాలు కూడా ఇచ్చారు కేసీఆర్. సో ఎట్లా ఉంటుందంటే అమ్మకి అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకి గాజులు చేయించాడని తెలంగాణలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ రోజుల్లో మనం చూసాం. కానీ వాళ్ళెవరికీ కూడా, అంటే వరి వేస్తే ఊరే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన కేసీఆర్, అంటే వరి పండించిన రైతుకి గిట్టుబాటు ధర ఉండదు కాబట్టి మీరు వరి వేయొద్దు అని చెప్పేసి చెప్పిన కేసీఆర్. సో మరి పక్క రాష్ట్రాల్లో రైతులకు మాత్రం ఫండ్స్ ఇచ్చొచ్చారంటే మరి ఆ డబ్బులు ఏం చేసుకోవాలో అర్థం కాక ఒక్కసారిగా అంత డబ్బులు చూసేసరికి కాస్త అంటే స్టేట్మెంట్స్ ఎలాంటివి ఇవ్వాలా అనే దాని మీద కూడా కాస్త పట్టు కోల్పోయారేమో అనే అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది. సో ఇదంతా చూసుకుంటే కనుక ఈయన మహారాష్ట్రకి సుమారుగా 600 కార్లతోటి ఒక పెద్ద కాన్వాయ్ కూడా చేపట్టారు. సో అప్పట్లో ఈ కాన్వాయ్ కూడా పెద్ద సెన్సేషన్ అయింది. చూడండి, 600 కార్లు, ఏకంగా 600 కార్లతోటి ఒక భారీ కాన్వాయ్ నిర్వహించి ఆయన మహారాష్ట్రలో పర్యటించారు. సో ఇదంతా కేసీఆర్ చేసిన హడావుడి అప్పట్లో. సో అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎలా అయిందంటే, అసలు ఈ జూబ్లీ హిల్స్ ఏదైతే బైపోల్ ఉందో, బై ఎలక్షన్ ఏదైతే వచ్చిందో, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, దీంట్లో గట్టెక్కితే చాలురా దేవుడా అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకని అంటే గతంలో 0 సీట్లు వచ్చాయి లోక్సభ ఎలక్షన్స్లో. 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో 0 సీట్లు వచ్చాయి.
కేంద్రంలో చూస్తే కేవలం 3 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. అవి కూడా ఎప్పుడైపోతాయో తెలియదు, మరి ఆ కాల పరిమితి. అవి కూడా అయిపోయినాయి అంటే బీఆర్ఎస్ సెంట్రల్లో 0 అయిపోతుంది. అసలు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిందే కేంద్రంలో చక్రం తిప్పడానికి. ఇంత డబ్బులు ఏం చేసుకుంటాము, ఎలా ఖర్చు పెట్టాలి ఏంటి అనేది తికమక పడిపోయి అసలు పార్టీని కూడా మనం జాతీయ పార్టీగా మార్చేద్దాము అని చెప్పేసి థర్డ్ ఫ్రంట్ లాగా ఒకటి క్రియేట్ చేద్దాము. సో ఈ కూటమికి ఎవరెవరైతే పార్టీలు వచ్చి జత కడతాయో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ ఖర్చు నేనే పెట్టుకుంటానని చెప్పి భారీ స్టేట్మెంట్ ఇచ్చిన బాహుబలి కేసీఆర్ అని అప్పట్లో అనిపించుకున్నారు. సో మనిషి చూడటానికి గుప్పిడే ఉన్న పొలిటికల్గా మాత్రం బాహుబలి కేసీఆర్ అనేలాగా ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం అంతా ఎలక్షన్ ఖర్చు నేనే చూసుకుంటాను కూటమిలో జాయిన్ అయ్యే పార్టీలకు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో తీరా చూస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పేరును మార్చారు బీఆర్ఎస్గా, కానీ బీఆర్ఎస్ రాత మారిపోయింది ఇక్కడ. ఎందుకని అంటే 2023 ఎలక్షన్స్లో తీవ్రమైన ఓటమి, ఆ తర్వాత 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో భారీ పరాజయం, అంటే 0 సీట్లు రావటం అనేది టీఆర్ఎస్ చరిత్రలోనే లేదు ఇంతవరకు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్లో ఎప్పుడు పోటీ చేసినా ఏదో 1, 2 స్థానాలైనా దక్కాయి. 2001 నుంచి కూడా చూసుకుంటే 2001లోనో 2000 సంవత్సరంలోనో టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. అప్పటి నుంచి చూసుకుంటే బై ఎలక్షన్లో పోటీ చేసినా లేకపోతే నార్మల్ ఎలక్షన్స్లో పోటీ చేసినా 1, 2 ఎంపీ స్థానాలు అయితే గెలుచుకున్నారు. లోక్సభలోకి బీఆర్ఎస్ తరఫు నుంచి ప్రజాప్రతినిధులు వెళ్ళారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు 0 సీట్లు అని అంటే అసలు గుండు 0 చుట్టారు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి అంటే అసలు బీఆర్ఎస్ ప్రశ్నార్థకంగా మారింది. మరలా టీఆర్ఎస్కి తీసుకొచ్చే ఆలోచనలు కూడా ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి, మోదీ ఒక్కడే ఉంటాడా, ఇంకొకళ్ళు ఎవరు ఉండొద్దా, ఎందుకు కాకూడదు? టీఆర్ఎస్ పెట్టినప్పుడు అసలు టీఆర్ఎస్ పైకి వస్తుందా, టీఆర్ఎస్ నిలబడుతుందా అన్నారు. మరి టీఆర్ఎస్ని నిలబెట్టాను, అధికారంలోకి తీసుకొచ్చాను, ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చాను. బీఆర్ఎస్ని కూడా అంతే అంటున్నారు. బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో నిలబడగలుగుతుందా అని చెప్పేసి. ఎందుకు నిలబడదు, ఎందుకు సాధ్యం కాదు, ఎందుకు చేయకూడదు, మనం జాతీయ స్థాయిలో రాజకీయాలు ఎందుకు చేయకూడదు తెలుగు వాళ్ళు అని చెప్పేసి జబ్బలు చరిచి మరి బీఆర్ఎస్ని జాతీయ స్థాయిలో నిలబెడతాను అన్నారు. అనేక రాష్ట్రాలు తిరిగి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు కూడా జరిపారు కేసీఆర్. సో ఆ ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కేరళ ముఖ్యమంత్రిని గతంలో కలిశారు, అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని కూడా గతంలో ఆయన కలిసిన సందర్భం ఉంది. సో ఇలా కేసీఆర్ 2024 ఎన్నికల్లో అప్పటికి కూడా అంటే బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో చతికిల పడినప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. బస్సు యాత్రలు చేపట్టారు, ఎక్కడ పడితే అక్కడ సభలు సమావేశాలు పెట్టారు. అయినా ప్రజలు ఎక్కడా కూడా ఆనాడు బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి 0 సీట్లు వచ్చాయి. ఇప్పుడు చూస్తే ఇక బీఆర్ఎస్ ఖజానా కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది అని అంటే కనుక ఇక్కడ మనం చూడొచ్చు. 580 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంటే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ మీద ఒక ఆరోపణ కూడా ఉంది. వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, చాలా కంపెనీలు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బడి ముబ్బడిగా ఫండ్స్ దొర్లించేశాయి, అసలు తీసుకొచ్చి సూట్ కేసులు కుమ్మరించేశాయి అన్నట్టుగా చెప్పుకున్నారు కొంతమంది ఏమన్నారంటే అదేమంతా వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకొచ్చి గుమ్మరించి కేసీఆర్ కాళ్ళ దగ్గర గుమ్మరించి అయ్యా సాహో సలాం మీకే ఈ డబ్బంతా అని చెప్పిందేం కాదు, చాలామందిని బ్యాక్ డోర్లో బెదిరించి చచ్చినట్టు ఇచ్చేలాగా వాళ్ళ మీద ఆ ప్రెజర్ తీసుకొచ్చారు కాబట్టే వాళ్ళు అలా ఇచ్చిపోయారు. ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కొంతమంది ఇస్తే కొంతమంది క్యాష్ రూపంలోనూ, కొంతమంది చెక్కుల రూపంలోనూ, కొంతమంది బీఆర్ఎస్ అకౌంట్లోకి అట్లాగా వేశారు, అంతే తప్ప అందరూ కూడా స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళైతే లేరు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఇంకొన్ని ఆరోపణలు ఏంటంటే 2014కి ముందు కేసీఆర్ ఆస్తులెంత, 2014 నుంచి 2023 తర్వాత 23 వరకు కేసీఆర్ ఆస్తులు ఎంత పెరిగాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు 1000 కోట్లుగా మారాయి, కేసీఆర్కి ఫామ్ హౌస్ కట్టుకునేంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అవినీతి చేయకపోతే కేసీఆర్కి ఎక్కడి నుంచి అంత డబ్బు వచ్చింది, కేసీఆర్ పిల్లలకి ఎక్కడి నుంచి అంత డబ్బు వచ్చింది, కుటుంబ సభ్యులకు ఎందుకు ఆస్తులు పెరిగాయి, ఎలా పెరిగాయి అన్నీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం కేసీఆర్ మీద ఉంది అని చెప్పేసి
చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంలో కూడా అటువంటి వాదనలే వినిపిస్తున్నాయి. కేసీఆర్కి కాళేశ్వరం అవినీతిలో లింక్ ఉందని అంటారు, కేసీఆర్కి ఎలక్ట్రిసిటీ కొనుగోళ్లలో లింక్ ఉందంటారు, కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్లో లింక్ ఉంది అంటారు, కేసీఆర్కి కేసీఆర్ ప్రభుత్వానికి ఈ రేసింగ్లో కూడా లింక్ ఉంది అని అంటారు. మొత్తం మీద కేసీఆర్ ప్రభుత్వం మీద, అంటే అప్పట్లో ఆయన నడిపిన ప్రభుత్వం మీద, ఆయన ఫ్యామిలీ మీద కూడా అవినీతి ఆరోపణలు అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో మరి ఇలాంటప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా బీఆర్ఎస్కి తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అంటే అది కూడా లేదు. ఆ ఆశ కూడా గల్లంత అయిపోయింది. తెలంగాణ ఎప్పుడో వచ్చింది, తెలంగాణ ప్రజలంతా కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయంలో చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఇక మళ్ళీ నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయాన్ని తెర మీదకు తీసుకురావడానికి ఆస్కారం కూడా లేదు. అటు తెలుగు రాష్ట్రాలు రెండు కూడా, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఎవరి నీటి పంపకాల విషయంలో వాళ్ళు చాలా క్లారిటీగానే ఉన్నారు. ఎప్పుడో కాస్త అంటే కృష్ణా రివర్కి సంబంధించి, గోదావరి రివర్కి సంబంధించి ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా కానీ కృష్ణా బోర్డు అలాగే గోదావరి బోర్డు వాటి విషయంలో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి, ఇక్కడ గొడవ పడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి. పైగా నీటి పంపకాల విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది జనానికి, ఎవరు ఎంత తీసుకోవాలి ఏంటి అనే విషయంలో కూడా క్లారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ పంపకాల గొడవ కూడా లేదు. సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. మరి ఏ విధంగా బీఆర్ఎస్ నెక్స్ట్ మూవ్ తీసుకుంటుంది, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటుంది అని చెప్పేసి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అసలు కేసీఆర్ బయటకు వచ్చి ఒక మాట మాట్లాడితే చాలు, ఆయన ఒక సభ పెడితే చాలు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే కొంతమంది ఏమన్నారంటే అసలు ఆయన బయటికి రాగలుగుతారా? నిన్న హరీష్ రావు తండ్రి కన్ను మూసినప్పుడు ఆయన బయటకు వచ్చారు, ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంటి అనేది అందరూ చూశారు కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడైతే. సో చాలా ఇబ్బంది పడి ఆయన అడుగులు వేస్తున్న సందర్భాన్ని అందరూ కూడా చూశారు అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఉన్న కేసీఆర్ వేరు, ఇప్పుడు కేసీఆర్ వేరు, ఆయన చాలా డల్ అయిపోయారు, ఆరోగ్యపరంగా కూడా చాలా బలహీనంగా ఉన్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టుగానే నిన్న హరీష్ రావు తండ్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి కేసీఆర్ వచ్చారు. సో కేసీఆర్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఏంటనేది కూడా చాలామంది చూశారు. సో ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, చూడండి, ఆయన నడటమే చాలా ఇబ్బంది పడుతూ నడుస్తున్నారు. ఇది నిన్న హరీష్ రావు తండ్రి కన్నుమూసినప్పుడు ఆయనకి నివాళులు అర్పించడానికి, ఆయన సొంత బావ కాబట్టి నివాళులు అర్పించడానికి కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు, నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి వెళ్ళారు. అయితే ఆయన నడవటం మాత్రం చాలా ఇబ్బంది పడుతూ నడుస్తున్నారు, కర్ర పట్టుకుని నడుస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ మాత్రం కర్ర లేదు చేతిలో, సో పక్కన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన కర్ర తీసుకొని నడవటం లేదు. విడిగా మాత్రం చేతి కర్ర, ఊత కర్ర లేకపోతే ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. సో మొత్తం మీద అయితే కేసీఆర్ చాలా డల్గా ఉన్నారు. ఇంతకు పూర్వంలాగా కేసీఆర్ తిరిగి ఇలా యాక్టివ్గా సభలు సమావేశాలు పెట్టే స్థాయిలో ఉంటారా అని చెప్పేసి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో అసలు జూబ్లీ హిల్స్ బైపోల్ గెలవకపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా ఇంకొకటి కూడా ఉంది. ఒకవేళ జూబ్లీ హిల్స్ అంటే ఇది బీఆర్ఎస్కి ఒక అగ్ని పరీక్ష లాంటిది. జూబ్లీ హిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ కనుక గెలిచింది అంటే ఎస్, నెక్స్ట్ 2028 ఎలక్షన్లకి కాస్త స్కోప్ ఉంది బీఆర్ఎస్కి అని అర్థమవుతుంది. ఇది కనుక ఓడిపోయారు అంటే, ఇది కనుక చేజార్చుకున్నారు అంటే, అంటే ఇంత సెంటిమెంట్లో కూడా మాగంటి గోపీనాథ్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యేగా ఉండి ఆయన చనిపోయారు కాబట్టి బైపోల్ వచ్చింది. సో బైపోల్ వచ్చినప్పుడు ఎప్పుడైనా వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్లే గెలిచే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే జూబ్లీ హిల్స్లో ఆయన సతీమణి సునీతకే టికెట్ ఇచ్చారు. మరి ఆవిడ కనుక గెలవకపోతే ఆ సెంటిమెంటు వర్కౌట్ అవ్వదు, బీఆర్ఎస్ సెంటిమెంటు వర్కౌట్ అవ్వదు. సో ఈ రెండు వర్కౌట్ కానప్పుడు 2028 సాధారణ శాసనసభ ఎన్నికలు ఏవైతే ఉంటాయో తెలంగాణలో, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్కి గడ్డు పరిస్థితే అని చెప్పొచ్చు. సో దీని మీద మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? గతంలో బీఆర్ఎస్ ఒక వెలుగు వెలిగింది, కేసీఆర్ ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి గలవోడా అని చెప్పేసి చెప్పుకోవటానికి మాత్రమే పనికొచ్చింది. కానీ
ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి పూర్తిగా చతికిల పడిపోయింది, కారుకు డీజిల్ లేదు అనే పరిస్థితి ఏర్పడింది. మరి ఇది నిజమంటారా కాదంటారా? నెక్స్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇలాగే ఉంటే పరిస్థితులు బీఆర్ఎస్ 2028లో పుంజుకొని మళ్ళీ అధికారాన్ని చేపట్టగలుగుతుందంటారా, లేదు డౌటే బీఆర్ఎస్కి అంటారా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.